హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి, అలాగే ఈ ఇయర్ ఎందుకు ఇంత స్పెషల్గా అవబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ పొలిటికల్గా కానివ్వండి, ఇటు మన మూవీస్ పరంగా కానీ పెద్ద పెద్ద హీరో మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే ఒక తమిళనాడులోని విజయ్ గారు కూడా ఈ సంవత్సరం తన లాస్ట్ మూవీని రిలీజ్ చేస్తున్నారు ఈ జనవరి 9th. ఈ టెక్నాలజీ పరంగా ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్, ఐఫోన్ యొక్క ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ అవ్వచ్చు మేబీ. ఇంకా టెక్నాలజీ పరంగా GTA 6 అందరికీ కూడా గేమింగ్లో GTA 6, GTA 5, GTA 4, GTA 3, GTA 2 ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా హ్యాపీగా GTA 6 ప్లే స్టేషన్ ఈ ఇయర్ రిలీజ్ అవబోతుంది. ఈ అన్ని టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంపల్సరీ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఈ జనవరి 9th మన రెబల్ స్టార్ రాజా సాబ్ మూవీ రిలీజ్ కాబోతుంది. నేనైతే లీగల్ వెయిట్ చేస్తా ఉన్నాను అసలు ఎలా ఉండబోతుంది ఈ సినిమా. ట్రైలర్ చూసా చాలా బాగుంది. మారుతి గారి డైరెక్షన్ మనకి తెలిసే ఉండొచ్చు. అతని ప్రీవియస్ మూవీస్ చూస్తే ఇంకా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని చాలా ఉన్నాయి. అలాగే నాకు అండ్ మీకు ఇష్టమైన మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కూడా మనశంకర వరప్రసాద్ గారు 12th జనవరి రోజు రిలీజ్ కాబోతుంది. నా ఫేవరెట్ హీరో చిరంజీవి సినిమా కంపల్సరీ మ్యాక్సిమం అన్ని సినిమాలు నేను చూసా. ఆ మనశంకర వరప్రసాద్ గారి ఈ మూవీ కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో మన థియేటర్లకి కలెక్షన్ పండుగ ఉంటుంది, అటు పొంగల్కి తగ్గకుండా మూవీస్ రిలీజ్ కాబోతుంది. అలాగే మన తమిళనాడులో విజయ్ గారు, మన విజయ్ పెద్ద హీరో అందరికి తెలిసే ఉంటుంది తమిళనాడులో. అతను కొత్తగా తమిళ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీలో ఎలక్షన్స్లో నిలబడిపోతున్నారు కాబట్టి అతని మూవీస్కి రిటైర్డ్ ఇచ్చాడు. అండ్ ప్రీవియస్గా కూడా అతని రిటైర్డ్ ఫంక్షన్ని చాలా పెద్దగా చేసి ఉండే. అండ్ అతని మూవీ జయనాయకుడు 12th జనవరి రోజు రిలీజ్ కాబోతుంది. చూద్దాం అసలు ఈ మంత్లో నైల్సి ఈ ఇయర్కి సరిపడు సినిమాలు రాజాసాబు, మనశంకర వరప్రసాద్ గారు. ఈ పొంగల్ మనకి ఇంకా సరిపోద్ది. ఒక చిన్న మీమ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో, పండగ రాజాసాబ్ పండగ మన చిరంజీవి పండగ మన పొంగల్ పండగ. ఈ పండగకి మాత్రం మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాని మాత్రం థియేటర్లోనే చూడండి పక్క. అలాగే రాజకీయ పరంగా చూస్తే తమిళనాడులో, కేరళలో, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అనేవి భారీగా హీట్గా జరగబోతుంది. ఎందుకంటే బీజేపీ అక్కడ పాలిటిక్స్లో లేదు, అంటే అక్కడ పాలించట్లేదు. ఇక్కడ రీజన్ పరంగా కూడా తమిళనాడు, మన కేరళ డిఫరెంట్ స్టేజ్, అంటే హీట్గా ఉండబోతుంది మన ఈ ఎలక్షన్స్ మోడు. ఫిబ్రవరిలో ఈ ఎలక్షన్ జరుగుతాయి. అలాగే మన T20 వరల్డ్ కప్ శ్రీలంక, ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఈ T20 వరల్డ్ కప్ అనేది చాలా హైప్లో ఉంది. అండ్ ఈ షెడ్యూల్ కూడా మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ శ్రీలంక అండ్ ఇండియా హోస్ట్ చేసే మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయో అది కూడా మనం చూస్తాం. మార్చిలో వచ్చేసి ఎలక్షన్ సీజన్. నేను చెప్పాను కదా, తమిళనాడు, కేరళ, ఈ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అసలు ఇంకో చెప్పాలంటే విజయ్ ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడుతున్నారు. చూద్దాం అసలు తమిళనాడు ఎవరు గెలుస్తారో, కేరళలో ఎవరు గెలుస్తారో, వెస్ట్ బెంగాల్ ఎవరు గెలుస్తారో. ఇక బీజేపీ చెప్పలేం, ఎటు జనాలు మొగ్గు చూపుతారో మనం కూడా చెప్పలేం. కాబట్టి చూద్దాం అసలు ఎటుపక్క అందరూ ఉంటారు అనేది ఈ ఎలక్షన్స్ ద్వారా తెలియజేస్తుంది. మన ఇండియా మొత్తం కూడా ఈ ఎలక్షన్స్ మీద కంపల్సరీ నజర్ ఉంది వాళ్ళకి. చూడండి చాలా హీట్గా ఉంటుంది ఈ ఎలక్షన్స్. ఏప్రిల్లో వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. ఏప్రిల్ ఆర్ మేలో ఈ ఎలక్షన్ మోడ్ ఉంటుంది. మనకి మార్చి నుంచి మే వరకు కూడా ఎలక్షన్ మోడే ఉంటుంది. అలాగే ఆర్టమస్ 2, మన నాసా వాళ్ళు ఆర్టమస్ 2 ఒక 53 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపాడు. అలాగే ఇప్పుడు 2026-27 మేబీ చంద్రుడి మీద కాలు మోపడానికి వీళ్ళు నాసా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ ఆర్టమస్ 2 ద్వారా అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ మార్గం ఎలా సులభం చేసుకోవాలనే రీతి కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా జూన్ జూలై వచ్చేసి ఫీఫా వరల్డ్ కప్ 15 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. రీసెంట్గా మెస్సీ మన హైదరాబాద్కి, మన వెస్ట్ బెంగాల్కి, ఢిల్లీకి, ముంబైకి వచ్చుండే. అతనికి ఎంతైతే క్రేజ్ ఉందో అలాగే మన కంట్రీస్లో అంటే 50 కంట్రీస్కి హోస్ట్ చేస్తున్నాయి. అక్కడ కూడా ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది ఎలా ఉండబోతుందో ఇంకా చూద్దాం. అండ్ జూలైలో వచ్చేసి అమెరికాలో 250 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి స్వాతంత్రం వచ్చి. జూలైలో వాళ్ళు 250 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. సెప్టెంబర్లో
టెక్నాలజీ పరంగా ఒక పెద్ద బిగ్ ఛాలెంజ్ని ఒక ముందుకు వస్తుంది. ఐఫోన్ అంటే తెలియని వారు అంటే ఎవరు ఉండడు. ఇంటర్నేషనల్ వరల్డ్ కంట్రీస్లో దానికి ఉన్న హైప్ ఎంత ఉందో మనందరికి తెలిసిందే. ఈ ఐఫోన్ వాళ్ళు ఈ సెప్టెంబర్లో ఫోల్డబుల్ ఫోన్ని రిలీజ్ చేయబోతున్నారనేది ఒక టెక్నాలజీలో మనకు సమాచారం. అండ్ చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఆ ఫోన్. ఈ ఐఫోన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది, కెమెరా పరంగా కానీ ప్రాసెస్ పరంగా కానీ. ఐఓఎస్ ప్రాసెస్ అనేది సెక్యూర్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇక ఫోల్డ్ తెచ్చారంటే వాళ్ళు ఒక మొబైల్ని ధీటుగా పోటీగా మార్కెట్లో దిగుతున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నవంబర్లో వచ్చేసి మన గేమింగ్ వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీనెస్ న్యూస్ ఇది. GTA 6 రిలీజ్ కాబట్టి GTA 5, GTA 4, GTA 3కి చాలా మంది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా లీగల్గా ఈ GTA 6కి గేమ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. డిసెంబర్లో ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ అనేది రిలీజ్ అవబోతుంది. అలాగే అక్టోబర్ ఆర్ ఆగస్ట్లో ఎటువంటి షెడ్యూల్స్ అనేవి లేవు. ఏమైనా ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఉంటే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటుంది, ఈ ఇయర్కి ఎంత హైప్ ఉంటుంది. ఈ ఇయర్ నాకు తెలిసి మేబీ మంచిగానే జరగవచ్చు. ఈరోజు 1 జనవరి, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 11 నైట్ 11 అవుతుంది. మేబీ హాఫ్ అన్ అవర్లో ఈ వీడియో అప్లోడ్ అవ్వచ్చు. ఎనీవేస్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి రోజు కంటిన్యూగా వస్తాను. అంటే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఎనీవేస్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఇటువంటి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ టుమారో.